యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు గౌరవనీయులు 45 సంవత్సరాలకు పైచిలకు మరి బీసీ ఉద్యమాలలో, బహుజనుల ఉద్యమాలలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 50 మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి, తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్ళాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గర పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి రేల్ రోకో అనేటటువంటి నినాదంతో ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారి మార్గనిర్దేశకములో నిర్ణయం ఫిబ్రవరి 4, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 లోపల నివేదిక ఇచ్చి చట్టసభల్లో ఆమోదింపజేసుకొని బిల్లుల రూపం లోపల దాన్ని చట్టం చేసుకొని బిల్ నెంబర్ 3, 4 ద్వారా గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత గౌరవ రాష్ట్రపతి గారికి పంపినటువంటి ఈ స్టేజ్లో నిన్న కొంతమంది బలహీన వర్గాలకు సంబంధించి అన్నం వండే గదిలో ఒక బియ్యం ఇచ్చేసి మేము కూడా పొత్తు అన్నట్టు ఉండడం కొరకు నేను అడుగుతా ఉన్నా, కవిత గారు 10 సంవత్సరాలు వాళ్ళ స్వయంగా, సరే దయ్యాలు పక్కనున్నాయా, వేదాలు పక్కనున్నాయా, మొత్తానికి వారి స్వయంగా తండ్రి ముఖ్యమంత్రి, వీరు పార్లమెంటు సభ్యులు, దాని తదుపరి ఎమ్మెల్సీ. ఆనాడు మీరు బలహీన వర్గాల కోసం గొంతెత్తు ఉంటే మిమ్మల్ని బలహీన వర్గాలు విశ్వసించి ఉండేటివి. ఆనాడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు ఒక్కరికి కూడా అవకాశం లేకుండా, ఒక్క విషయంలో కూడా సహకరించకుండా ఉన్న మీరు ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. పక్కన మా పెద్దన్న, మేమందరం కూడా వారి తమ్ముళ్ళం, బలహీన వర్గాలకు సంబంధించి విద్యార్థి ఉద్యమాల నుంచి కృష్ణయ్య గారి నాయకత్వం వహించారు. వారి పట్ల గౌరవం ఉంది. వారిని కూడా కోరుతాను, అన్న
మీరు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇవాళ మీ నాయకత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా అందరం ఢిల్లీకి వస్తాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి. మేము ఇక్కడి నుంచి చట్టం చేసి పంపినటువంటి బిల్లులు ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. 3 నెలల లోపల గవర్నర్ గారి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి వాటిని క్లియర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పెద్దన్నగా మీకు కూడా తెలుసు, మేము విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీరు రాష్ట్ర స్థాయి విద్యార్థి ఉద్యమాలు బలహీన వర్గాల ఉద్యమాలు చేసేటప్పుడు అప్పటి నుంచి మీకు మాకు సాన్నిహిత్య సంబంధం ఉంది. ఇలా మంత్రిని కావచ్చు, మీ తమ్ముడిగా, మంత్రిగా, పెద్దన్నగా, రాజ్యసభ సభ్యుడిగా, అధికార పార్టీ సభ్యుడిగా బాల్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులల్లా మీరు ఈ ఉద్యమానికి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్. రాహుల్ గాంధీ గారిది ఎజెండా. రాహుల్ గాంధీ గారు ఓపెన్ మైదాన్లో పార్లమెంటులో కానీ ఎక్కడ కానీ ఇది మా విజన్ అని చెప్తా ఉన్నాడు. తెలంగాణలో మేము ఎంపెరికల్ డాటా ఏ కోర్టులు ఇందిరా సహాని కావచ్చు ఏ కోర్టులు చెప్పినా మేము ఇలా బరాబర్ ఎంపెరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది. ఇందిరా సహాని కేసులు అదే చెప్పారు. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈబీసీ రిజర్వేషన్ తర్వాత 50% క్యాప్ అనేది వెళ్ళిపోయింది. అది క్వశ్చన్ కానే కాదు. ఉదాహరణకు తెలంగాణలో 15% 2001 జనాభా లెక్కల ప్రకారంగా 15% ఎస్సీ, ఇటీవల సవరణల తర్వాత ఎస్టీ 10%, ఇంక్లూడింగ్ ముస్లిం బీసీ 27%, 52% ప్లస్ 10 ఈబీసీ 62%. ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తూ ఉంది. న్యాయస్థానాలకు తెలియదు ఇది. కాబట్టి కవిత గారు సత్రంలో భోజనం పెడుతుందంటే కూడా సిఫార్సు లెటర్ కావాలని, సత్రంలో అయితే ఓపెన్ టు ఆల్ భోజనం, దానికి కూడా సిఫార్సు లెటర్ కావాలన్నట్టు మేము ఇంత ప్రక్రియ చేస్తూ ఉంటుంటే ఫిబ్రవరి 4 నుంచి 24 నుంచి ఫిబ్రవరి 4, 25 లోపల ఇంత ప్రక్రియ జరిపి చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదం పొంది ఢిల్లీ పోతే ఇక్కడ కూర్చొని సన్నాయి నొక్కుల్లో కూడా మాట్లాడితే నాకు అర్థమే కాలే. బీసీల బిడ్డలం, విద్యార్థి ఉద్యమాల నుంచి బీసీలకు సంబంధించి ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, యావత్ క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ కింది నుంచి పైదాకా ఇందుకు సంబంధించినటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఉన్నాం. నేను అడుగుతున్నా, 10 ఏళ్ళ అధికారంలో మీరు పట్టించుకోలే. ఇప్పుడు బీసీలకు సంబంధించిన నాయకుని పక్కన కూర్చొని పెట్టుకొని ఏదో మాట్లాడితే మాకు కొంత శాంటిటీ వస్తుంది, లేకపోతే ఏదో ప్రజల్లో పేరు వస్తుంది అనుకుంటే మీ అపోహ. దీంతో ఇంకొకటి కూడా క్రిస్టల్ క్లియర్ అవుతుంది. ఒకవేళ క్రిస్టల్ క్లారిఫై ఇస్తే పర్వాలే, లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ మేము చాలా కాలంగా చెప్తున్నటువంటి దోస్తాని మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఎక్కడో కాడ ఇరికేయాలనేటువంటి ప్రయత్నం కొరకు కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బలహీన వర్గాలకు సంబంధించిన అంశాన్ని తాకట్టు పెట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నా, దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి కార్యక్రమం ఓపెన్ లా ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమం చేస్తూ ఉంది. కవిత గారు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఈ సేకరణ సమాచార సేకరణ జరిగే సందర్భంగా మీ తండ్రి గారు కావచ్చు, మీ పక్కన ఉన్నటువంటి తండ్రి గారి పక్కన దయ్యాలు కావచ్చు, అందులో పాల్గొన్నప్పుడు వాళ్ళని విమర్శిస్తే ఇవాళ కూడా నువ్వు మాట్లాడే సందర్భంగా ఈ దయ్యాల ఆనాడు బలహీన వర్గాల కొరకు సమాచార సేకరణలో పాల్గొనాలనే ధైర్యం ఉంటే అది చెప్తే నీకు కొంతనన్నా కొద్దిగా శివుని దగ్గర మనం అడిగిన పోతాం, ఏ దాని బూడిదల సన్నది వీడు ఏమి ఇవ్వటం అన్నట్టుగా ఉన్నది ఇలా లెక్క. అందుకని మరొకసారి పెద్దలు రాజ్యసభ సభ్యులు బలహీన వర్గాల పట్ల సంబంధించినటువంటి అంశం ఉన్నటువంటి కృష్ణయ్య గారు, మిగతా అందరూ కూడా ఉన్నారు, జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు, మిగతా అన్ని కుల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, బలహీన వర్గాల విద్యార్థి యువజన ఉద్యోగ సంక్షేమ సంఘాలు అనేకంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటి వరకు నడిచిన ప్రతి అడుగు చిత్తశుద్ధితో ముందుకు పోయే విధంగా నడిచినాం. ఇప్పుడున్నటువంటి దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో ఆ మార్గదర్శకత్వం తీసుకుందాం. కృష్ణయ్య గారిని కోరుతా ఉన్నా, మీరే బలహీన వర్గాల ప్రతినిధులు తీసుకొని ఢిల్లీకి పోదాం.
మేము మీ వెంబడి వస్తాం, ఈ అంశాన్ని పరిష్కారం చేసే దిశలో తీసుకుపోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కవిత లాంటి వాళ్ళతోటి 10 ఏళ్ళ అధికారంలో ఉండి బలహీన వర్గాలకు న్యాయం చేయనటువంటి వాళ్ళతోటి కూర్చొని గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కానీ మీరు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఇండికేషన్ తోటి కూర్చుంటే నమస్కారం, నేను దానికంటే ఏం అభ్యంతరం లేదు. సంతోషం, ఈరోజే పిలుస్తా, రమ్మంటా, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇవ్వమని అడుగుతా. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులు, ఇంత ఎవరైనా న్యాయపరమైనటువంటి సలహాలు ఇస్తే ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ అంశాన్ని నెగటివ్ గా తీసుకోదలుచుకోలే. రాజకీయంగా రంగు చేస్తే ఊరుకునేదే కాదు అనే మాట తెలియజేస్తున్నాను. అదే చెప్తున్నా కదా, నేను రెడీ అని చెప్పినా కదా, మళ్ళీ కూడా అదే చెప్తున్నా. రాష్ట్ర పరిధిలో చేసే అంశాన్ని వారి దగ్గర ఉన్న ఆలోచనను నాకు షేర్ చేయమని కోరుతున్నాను. నేనేం ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ కౌంటర్. వాళ్ళ నేను అడిగే బాల్ నీ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు 50% క్యాప్ నేను లెక్క చెప్పినా, నేనేం ఆన్ రికార్డులో చెప్తా ఉన్నా కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 50% రిజర్వేషన్ దాటి ఉంది. 10% ఎస్టీలు, 15% ఎస్సీలు, 27% బీసీలకు సంబంధించి 52% ప్లస్ 10% ఈడబ్ల్యూఎస్ కింద 62% రిజర్వేషన్ ప్రివేల్ అవుతుంది ప్రస్తుత తెలంగాణలో. సో వేర్ ఇస్ 50% క్యాప్ హర్డిల్? ఆ హర్డిల్ అనేది ఎక్కడికే వస్తుందో అని అడుగుతున్నాం. నెంబర్ 2, ఇది దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ట్రైబల్ రిప్రజెంట్ చేస్తున్న మేఘాలయ, అస్సాం లాంటి ఆ రాష్ట్రాల్లో కూడా 80% దాకా రిజర్వేషన్ ఉంది. పక్కనే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 69%, 72% దాకా రిజర్వేషన్ ఉంది. సో 50% క్యాప్ అనేటువంటి దాన్ని ఎవరైనా అవరోధంగా సైకాలజికల్ గా భావించే అవసరం లేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, నేను మళ్ళీ చెప్తాను, ఫిబ్రవరి 4, 2024 నాడు నిర్ణయం తీసుకుంటే ఆనాడు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేనే దాన్ని ప్రవేశపెట్టినాం, తీర్మానం చేసినాం. మళ్ళీ ఫిబ్రవరి 4, 2025 నాడుకు చట్టం చేసినాం. దాన్ని గవర్నర్ గారు ఆమోదించిండ్రు. కేంద్రంలో గౌరవ రాష్ట్రపతి గారి దగ్గరన్నది. దాని దిశలో కార్యాచరణ తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బలహీన వర్గాల నాయకులు ఈటెల రాజేందర్, ధరంపూరి అరవింద్, బండి సంజయ్, మిగతా కిషన్ రెడ్డి గారితో పాటుగా, కృష్ణయ్య గారితో పాటుగా, మిగతా శంకర్ గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు, బీజేపీ లక్ష్మణ్ గారు, ఎవరైనా సరే వాళ్ళ దిశలో ఈ కార్యాచరణ తీసుకుపోవడానికి రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాల సంక్షేమం కొరకు అందరం కలిసి రావడానికి కొరకు సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాం.